బీరకాయ కూర అయితే నేనే విధంగా చేస్తానో చూపిస్తున్నానండి. ఈ కర్రీ అయితే చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే బాండట్లో నూనె వేసుకొని నూనె కాగాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి వేగాక సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు అలాగే ఎర్రగడ్డ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు వాడ్చుకున్నాక వాటర్ వేసేసి తగినంత సాల్టు, పసుపు, పచ్చెనపప్పు వేసుకోవాలండి. ఇవి వేసుకున్నాక మూత పెట్టేసి ఉడికే లోపల మనం గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరే వేస్తానండి. పచ్చి కొబ్బరి లేనప్పుడు ఇలా ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు. ఎండు కొబ్బరి, మీ కారానికి తగినంత పచ్చిమిర్చి, అలాగే నువ్వులు మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని ముద్దగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల బీరకాయ కదండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ కూడా ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఈ పచ్చి వాసన అంతా కూడా పోతుందండి. నేనైతే ఇప్పుడు ఈ కర్రీని రైస్లోకి చేశానండి. చపాతీల్లోకి చేసుకునే వాళ్ళైతే గ్రేవీలో జీడిపప్పు కూడా గ్రైండ్ చేసుకున్నామంటే రోటీల్లోకి, చపాతీల్లోకి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం కొబ్బరి, నువ్వులు కూడా వేసాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిదండి. బీరకాయ కర్రీని మీరు కూడా ఇలాగే చేస్తారా? ఏమైనా చిన్న చిన్న మార్పులు చేస్తారా? కామెంట్ అయితే చేసేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.